హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే ఆపై అన్న మాటకి టెన్షన్ పడుతూ సండే ఇలా కవర్ చేసి ఆర్యతో చెప్తూ ఉంటాడు. అదే మీరు ఈ ఇంట్లో మిమ్మల్ని ఉండమన్నాడు కదా, వాళ్ళు ఒక్కసారి అనుకున్నారు అంటే మీరు ఈ ఇంటి మనుషులని అభయ్ ఉద్దేశం, అందుకే అలా చెప్పాడు అని సండే అంటే అప్పుడు యాదగిరి ఇలా అంటాడు. అక్కి పాప అభయ్ ఇద్దరు సేమ్ అచ్చం వాళ్ళ అమ్మ నాన్నలాగే ఆలోచిస్తారు. ఒక్కసారి వీళ్ళు మన వాళ్ళు అనుకున్నారు అంటే అంతే, ఇంకా వాళ్ళు మన సొంత వాళ్ళు అనే అనుకుంటారే కానీ వేరే వాళ్ళు పరాయి వాళ్ళు అని ఆలోచించరు సార్. అందుకనే వాళ్ళు కూడా వాళ్ళ అమ్మ నాన్నలాగా ఆలోచిస్తారనే నేను చెప్తున్నాను, అందుకే అలా అన్నారు అనేసి యాదగిరి కూడా చెప్తూ ఉంటాడు. ఇక ఆర్య అను ఇద్దరు కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక వెంటనే అను ఇలా అంటుంది, నేను మాత్రం ఒక కండిషన్ పెడుతున్నాను. అంటే ఏంటది అని అందరూ అలా చూస్తూ ఉంటే ఈ శంకర్ గారితో పాటు నేను అస్సలు ఉండను. నేను శంకర్ గారు వేరువేరుగా ఉండాలి, ఒకే గదిలో కానీ ఒకే చోట కానీ అస్సలు ఉండం అని అంటూ అను చెప్తుంది. ఆ మాటకి అక్కి అభయ్ అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఈ శంకర్ గారికి ఎంత వీలైతే అంత దూరంగా ఉంటాను, అంతేకాదు అవాయిడ్ కూడా చేసేస్తాను అంటే అప్పుడు ఆర్య అంటాడు, ఏంటి ఏంటి నన్ను అలా అంటున్నావు, నేను నీతో ఉంటే తప్పేంటి అంటే, అమ్మో నీతో ఇప్పటికే వాగుడుకు భరించలేక చచ్చిపోయాను, ఇంకా నేను భరించలేను నేను అంటూ అను అంటే, ఏంటి నేను వాగడం మీకు అంత ఇబ్బందిగా ఉందా అని అంటే, చూసారా మీరు మాట్లాడితే అని నేనన్నాను, కానీ వాగడం అని మీరే ఒప్పేసుకుంటున్నారు అని అను అంటుంది. ఇక అప్పుడే అయినా పర్వాలేదు, నేను మాత్రం మీతోనే ఉంటాను అని ఆర్య అంటే అను అంటుంది, లేదు మీతో ఉండటానికి నేను అస్సలు ఒప్పుకోను. చూడండి, నాకు వేరే గది దూరంగా, ఈ శంకర్ గారికి చాలా దూరంగా ఉండే గది ఇప్పించండి అని అనేసరికి అందరూ కంగారు పడుతూ ఉంటారు. ఇక చెప్పండి అయితే ఈ గౌరీ గారితో నేను కూడా ఉండను, చెప్పండి నా గది ఎక్కడో చెప్పండి, నేను వెళ్తాను అని ఆర్య అంటే ఇక అప్పుడే ఇలా అంటారు, శంకర్ అది కాదు అని అంటూ సండే అంటూ ఉంటాడు. అభయ్ చెప్పండి అభయ్ నా గది ఎక్కడ అని అంటూ అను అడిగితే, అక్కి ఈ గౌరీ గారితో నేను మాత్రం ఉండను, నా గది ఎక్కడ చూపించు అని ఆర్య అంటాడు. వాళ్ళిద్దరి మాటలకి అందరికీ టెన్షన్ అయిపోతూ ఉంటుంది. అభయ్ అంటాడు, నేను ఇప్పుడే ఒక కాల్ మాట్లాడేసి వస్తా అని చెప్పి పక్కకు వెళ్ళిపోతే అక్కి అంటుంది, నేను అందరికీ జ్యూస్లు రెడీ చేస్తా అనేసి జెండేతో ఫ్రెండ్ నువ్వు చూసుకో అనేసి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే జెండే యాదగిరి నువ్వే చెప్పు యాదగిరి అని అంటే యాదగిరి జెండే దగ్గరికి వచ్చి, సార్ ఏంటి సార్ ఇదంతా, అక్కి పాప అబ్బాయి మనల్ని ఇద్దరిని ఇరికించేసి అలా వెళ్ళిపోయారేంటి, ఇప్పుడు ఏం చెప్పాలి సార్ వీళ్ళకి అని అంటూ ఉంటే, నాకు అదే అర్థం కావట్లేదు యాదగిరి, వీళ్ళిద్దరిని ఒకే గదిలో ఉండనిద్దామని మనం ప్లాన్ చేస్తే వీళ్ళు అసలు ఒకే గదిలో కాదు కదా, మొత్తానికి దూరంగా ఉంటామంటున్నారు, ఇప్పుడు ఏం చేద్దాం యాదగిరి అని అంటూ జెండే అంటాడు. సార్ మీరే ఏదో ఒకటి చేయండి అని యాదగిరి అంటే, సార్ నువ్వే ఏదో ఒకటి చెయ్యి యాదగిరి అని అంటూ సండే అంటాడు. అబ్బా ఏంటి మీ గుసగుస, అబ్బాయి ఏమో ఫోన్ మాట్లాడేసి వస్తా అని వెళ్ళిపోయాడు, అక్కి ఏమో జ్యూస్ చేస్తా అని వెళ్ళిపోయింది, మీరిద్దరు గుసగుస మాట్లాడుకుంటున్నారు, అసలు మేము ఏం చేయాలి, మా గది ఎక్కడో చెప్తారా లేదా అని అంటూ అడిగేసరికి ఇక అప్పుడే అను అంటుంది, ఏంటి ఏదైనా ప్రాబ్లమా సార్ అని అంటే, లేదు అలా ఏం ప్రాబ్లం లేదు అంటే, మరి ఎందుకు మీరు ఇంతలా ఆలోచిస్తున్నారు అని అంటే, అది అని కంగారుగా ఆలోచిస్తూ ఉంటారు. అది నేనేమనుకుంటున్నానంటే అని అంటూ ఉంటే, ఏమనుకుంటున్నారు సార్ తొందరగా చెప్పండి అని అంటూ ఆర్య అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే సండే ఆలోచిస్తూ యాదగిరి ఆలోచిస్తూ ఇలా అంటూ ఉంటాడు, అది ఏంటంటే అంటే చెప్పండి ఏంటో తొందరగా అంటే, ఇంట్లో గది లేదా, మేము ఉండటానికి వీలు లేదా, అయితే వెంటనే గౌరీ గారు వెంటనే మన ఇంటి ఓనర్ గారికి ఫోన్ చేసి చెప్పండి, ఆ ఇల్లు ఎవరికైనా అద్దెకి ఇచ్చేస్తాడేమో, వెంటనే ఫోన్ చేసి చెప్పండి, అస్సరే కకృతి వేదవా ఈ ఇంట్లో గది లేదంట, మనం వెళ్ళి అక్కడే ఉండాలి కదా, అందుకనే వెంటనే ఫోన్ చేయండి అని అంటూ అలా చెప్తూ, సరేలేండి నా దగ్గర నెంబర్ ఉంది కదా నేనే చేస్తాను అని ఫోన్ తీసి ఆర్య ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే యాదగిరి సండే ఇద్దరు కంగారు పడుతూ, ఆగు శంకర్ అని అంటే, ఏంటండి మళ్ళీ ఆగమంటారు, ఇక్కడ గది లేదు కదా, మనం ఎక్కడ ఉండాలో చెప్పమంటే అందరూ తలో దిక్కు నుసుకుతున్నారు, మళ్ళీ మేమేం చేయము అనేసి ఆర్య అంటే, ఇక అప్పుడే అది కాదు
ఈ ఇంట్లో ఒక గది అక్కడ ఉంది. ఒక గదిలో అక్కి పాప ఉంటుంది, ఇంకో గదిలో అభయ్ ఉంటాడు, ఇంకో గదిలో జెండే సార్ ఉంటాడు అని యాదగిరి ఇలా మొదలు పెడతాడు. అయితే ఇంకొక గదిలో రాజనందిని అని అంటూ చెప్తూ ఉంటే, అమ్మో ఆమె గురించి మాత్రం చెప్పకండి అని అంటూ ఆర్య అంటాడు. మరి ఇంకేమైనా చెప్పండి అంటే, ఇంకొకటి గెస్ట్ గది ఉంది, అది రిపేర్లో ఉంది, ఇంకొక గది మాత్రమే ఉంది అంటే, అబ్బా మాకిద్దరికి గది ఉందా లేదా చెప్పమంటే, ఆ గదిలో వీళ్ళు ఉంటారు, ఈ గదిలో వాళ్ళు ఉంటారు, ఎందుకు యాదగిరి బాబాయ్ నొసుకుతున్నారు అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే చెప్తా ఇంకా ఒక్క గది మాత్రమే ఉంది, ఆ గదిలో మీరిద్దరే ఉండాలి అని అంటూ యాదగిరి చెప్తే, ఓ అంతేనా, దీనికి ఇంతసేపు సతాయించారా అని అంటూ ఆర్య అంటాడు. ఇక అప్పుడే అంతే ఇద్దరు ఒకే గదిలో ఉండాలి అని సెండే చెప్తే, అప్పుడు అంతే ఉంటాం, దానికేంటి మీరు ఇంతసేపు సాగదీసి చెప్పారు అని ఆర్య అంటే, ఇంకా వాళ్ళిద్దరూ యాదగిరి సెండే నవ్వుతూ అంతే మీరు ఇంత ఈజీగా ఒప్పుకుంటారు అనుకోలే అంటే, ఏంటి ఒప్పుకునేది, అసలు ఎవరు ఒప్పుకుంటారు అని అంటూ గౌరీ స్టార్ట్ చేస్తుంది. అప్పుడే వీళ్ళిద్దరూ మళ్ళీ టెన్షన్ అవుతూ ఉంటారు. ఇంకా అతనితో నేను అసలే ఉండను అంటే మళ్ళీ ఒకే గదిలో ఉండమంటారేంటి, నేను అసలు ఉండను, ఆ శంకర్ గారితో నేను ఉండను అని అంటుంది. అది కాదు మేడం, మీరు ఒప్పుకోండి మేడం అని అంటూ, అది అభయ్ వల్ల అమ్మ నాన్న గది, అనురాధ ఆర్యవర్ధన్ సార్ గది, ఆ గది చాలా ప్రత్యేకమైనది, ఆ గదిలో ఎవరు కూడా ఉండరు కూడా, అది చాలా మంచి గది. ఇంకొకటి మీరిద్దరూ కొద్ది రోజులు అడ్జస్ట్ అయితే ఇంకొక గది రిపేర్లో ఉంది కదా, అది రిపేర్ చేయించేస్తాం, అందుకనే ఈ గదిలో ఉండమని చెప్తున్నాం మేడం, అర్థం చేసుకోండి అని అంటే, ఏంటి గౌరీ గారు మీరు నాతో ఉండను అని గొడవ చేస్తారేంటి, మనం ఈవెంట్లో ఒకే రూమ్లో ఒకే గదిలో ఉన్నాం కదా అని అంటూ చెప్తే, అదే కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు ఉన్నాం కదా అంటే, అది వేరు ఇది వేరు, అప్పుడు డబ్బుల కోసం అని అంటే, ఇప్పుడేదో మీకు కూర్చోబెట్టి సన్మానం చేస్తున్నారు అనుకుంటున్నారా, ఇక్కడ కూడా డబ్బుల కోసమే, ఉద్యోగం చేస్తూ డబ్బులు సంపాదించుకోవటానికి, అంతే కదా, మరి దీనికి తెగ రెచ్చిపోతున్నావు, నువ్వు నా గదిలోనే ఉండాలి అని ఆర్య అంటే, అప్పుడు అంటుంది, లేదు మీతో నేను ఉండలేను అంటే, ఉండకపోతే సార్ ఈవిడతో కాదు సార్, ఈవిడ ఇలాగే చేస్తుంది, 2 దిండులు 2 చాపలు 2 బెడ్షీట్లు ఇచ్చేసేయండి, ఈవిడేమో కిచెన్లో పడుకుంటుంది, నేనేమో హాల్లో పడుకుంటా అని ఆర్య అంటాడు. ఈ మాటలన్నీ అబ్బాయి ఒక పక్క చాటు నుంచి, అలాగే అక్కి ఒక పక్క చాటు నుంచి చూస్తూ ఉంటారు టెన్షన్ పడుతూ. ఇక అప్పుడే జెండే వాళ్ళు ఏం చెప్పాలో అర్థం కాక చూస్తూ ఉంటే, ఇక వద్దు చాప దిండు అవి ఏమి వద్దు అని అంటూ అంటుంది. మరి ఇంకేం కావాలి నీకు అని ఆర్య అంటాడు. అలా అంటే, సరేలే ఒప్పుకుంటున్నా, నీతో పాటే ఉంటా అదే గదిలో అని అంటుంది. ఆ మాటకి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మయ్య ఇప్పటికీ ఒప్పుకున్నావు చాలమ్మా అని అంటారు. అలా అనేసరికి అక్కి అబ్బాయి ఇద్దరూ వచ్చేస్తారు అక్కడికి. అక్కి వచ్చేసి ఒప్పుకున్నారా అని అంటూ అడుగుతుంది. ఒప్పుకున్నారమ్మా, ఇద్దరు ఒకే గదిలో ఉండటానికి ఒప్పుకున్నారు అని సెండే చెప్తాడు. ఇక అమ్మయ్య పని అయిపోయింది అని అంటూ ఉంటే, ఏంటక్కి ఇంతసేపు జ్యూస్ అని వెళ్ళావు, మళ్ళీ మేము ఒప్పుకోగానే వచ్చేసావు అని ఆర్య అంటే, అదేం లేదు అని అంటూ ఇలా చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే అబ్బాయి కూడా వచ్చేస్తాడు. ఇక వెళ్ళి అక్కి వీళ్ళిద్దరికీ ఆ గది చూపించమ్మా అంటే, సరే అని ఆర్య ఇద్దరు కూడా ఆ గదికి అక్కి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక రాకేష్కి చాలా కోపం వచ్చేస్తుంది. ఇక రాకేష్ ఇలా అనుకుంటూ ఉంటాడు, ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయింది, వీళ్ళని సంతోషంగా ఉండనివ్వకూడదు, వీళ్ళకి ఏదో ఒకటి నేను చేయాలి అని సీరియస్గా ఆలోచిస్తూ ఇక వెంటనే ఆలోచించి రవికి ఫోన్ చేస్తాడు. రవిని ఇక్కడికి రప్పించాలి, వాడిని ఇక్కడికి రప్పిస్తే అబ్బాయికి కోపం వస్తుంది, పెద్ద గొడవ జరుగుతుంది, వీళ్ళ సంతోషం కాస్త బూడిదైపోతుంది అని రాకేష్ ఆలోచించి రవికి ఫోన్ చేస్తాడు. రవి ఫోన్ లిఫ్ట్ చేసి హలో రాకేష్ అని అంటే, రాకేష్ అంటాడు, ఎక్కడున్నావు రవి, ఏం చేస్తున్నావు, రాకుండా పోయావేంటి మొత్తానికి అంటే, మీకు గొడవ జరిగింది తెలుసు కదా సార్, అందుకే రావట్లేదు అని అంటూ రవి అంటే, ఇంకేం గొడవ లేదులే, అక్కి వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వచ్చేసారు, వాళ్ళు వస్తే అందరూ సంతోషంగా ఉన్నారు, నువ్వు ఒక్కడివే లేకుండా పోయావు, నువ్వు కూడా వచ్చేసే అని అంటే, అదేంటి సార్ అబ్బాయి నా మీద చాలా కోపంగా ఉన్నాడు కదా, నేనెలా రావాలి, నేను రాలేను అని అంటూ రవి అంటాడు. అరే అబ్బాయి కోసం వాళ్ళ అమ్మ నాన్నని కలపటం కోసం నువ్వు చాలా ప్రయత్నాలు చేశావు కదా, అందుకే
అభయ్ ఏమీ అనడు, వచ్చేసాయి అని అంటే, లేదు సార్ నేను రాలేను సార్ అని అంటూ రవి అంటాడు. అరే అక్కికి నువ్వు ఎంత హెల్ప్ చేసావో మర్చిపోయావా అంటే, ఏది మర్చిపోలేదు సార్, అయినా వాళ్ళు సంతోషంగా ఉంటే అంతే చాలు, ఇంకా నేను రావాల్సిన పనేంటి అంటే, అక్కి హ్యాపీగా ఫీల్ అవుతుంది అంతేకాదు, అందరూ నిన్ను అడుగుతున్నారు కూడా అంటే, అయినా పర్వాలేదు ఇప్పుడు నేను రాలేను అని రవి అంటే, విన్ని ఎలాగైనా రప్పించాలి, వస్తే కదా గొడవ జరుగుతుంది అని రాకేష్ సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే ఇలా అంటాడు, ఇంకా నేను రావటం అభయ్కి ఇష్టం ఉండదు, ఇప్పుడు నేనేమీ రాను అని అంటూ, రావాలని ఆలోచన కూడా లేదు అంటే, అభయ్ నిన్ను రమ్మన్నాడు రవి అని అంటే, ఏంటి అభయ్ నన్ను రమ్మన్నాడా అని అంటూ రవి అంటే, అవును అభయ్ నిన్ను రమ్మని చెప్పాడు, అందుకే నేను ఫోన్ చేశాను, ఇంత చెప్తున్నా నువ్వు వినిపించుకోవట్లేదని చెప్తున్నా, వెంటనే వచ్చేసాయి అని అంటే, అది కాదు సార్ అని రవి అంటూ ఉండగానే ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఫోన్ పెట్టేస్తే, రా నువ్వు రావటం, అభయ్ నీ మీద చేయి చేసుకోవటం, పెద్ద గొడవ జరిగిపోయి మీరు ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోవటం, మనశ్శాంతి లేకుండా కావాలి మీకు అందరికీ అని రాకేష్ సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అంతలో అను ఆర్యని వాళ్ళ గదిలోకి తీసుకెళ్తుంది కదా అక్కి, ఇదే మీ గది అని అంటూ చూపిస్తుంది. ఇక ఇద్దరు ఆ గదిని చూస్తూ గతంలో జరిగినవి గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. అను ప్రెగ్నెంట్గా ఉండటం, ఆ తర్వాత ఆర్య వాళ్ళు ప్రేమగా ఉండటం, అవన్నీ గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ ఇంకా అదంతా ప్రేమగా చూసుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటారు. ఇక అభయ్ అలా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అబ్బాయి ఏమో బయట ఉండి ఫీల్ అవుతూ ఉంటే అక్కి వాళ్ళ అమ్మ నాన్నకి గది చూపిస్తే ఇంకా చిన్నప్పుడు పిల్లలతో ఎలా ఉన్నారో అన్నీ గుర్తు తెచ్చుకొని ఆలోచించుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడు అక్కి అడుగుతుంది, ఈ గది మీకు నచ్చిందా అంటే, మా గది మాకు నచ్చకపోవటం ఏంటి అని అంటూ అను అంటుంది. ఇక ఆర్య ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అస్ అని చెప్తూ ఉంటాడు. ఇక ఇద్దరు లీనమైపోతారు. ఇక అలాగే కూర్చుని అన్నీ ఆలోచిస్తూ ఉంటారు. ఆర్య బెడ్ మీద కూర్చోగానే అను కూడా వెళ్ళి ఆర్య పక్కన బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ, ఇది మాకు చాలా ముఖ్యమైన గది అని ఇలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళలా హ్యాపీగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అక్కి అమ్మ నాన్నకి గత జన్మ జ్ఞాపకాలు గుర్తొచ్చేస్తున్నట్టున్నాయి అని అక్కి అలా చూస్తూ ఉంటుంది. అంతలో పని మనిషి వచ్చి, అమ్మ లంచ్కి అన్నీ రెడీ చేశాను, వచ్చేసేయండి అమ్మా అని అనేసరికి ఉలిక్కిపడి అను ఆర్య ఒక్కసారిగా మళ్ళీ గతంలో నుంచి బయటికి వచ్చేస్తారు. అబ్బా మొత్తం డిస్టర్బ్ చేసేసింది అనేసి అక్కి, నువ్వు వెళ్ళు మేము వస్తాం అని అనగానే పని మనిషి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే అబ్బాయి అలాగే అక్కి అలాగే ఆర్య అను ముగ్గురు ఉంటారు కదా, పక్కనే అను చూసి, ఏంటి నువ్వు నా పక్కన కూర్చున్నావు అని శంకర్ని అంటుంది. అప్పుడు శంకర్ ఇలా అంటాడు, నేను నీ పక్కన కూర్చోవటం ఏంటి, అవును నేను ఇక్కడ ఎప్పుడు కూర్చున్నాను, అయినా నువ్వే నా పక్కన కూర్చొని ఉంటావు అని ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. అప్పుడే అక్కి మధ్యలోకి వచ్చి, అబ్బా గొడవ ఆపండి, మనం లంచ్ చేద్దాం, ఫ్రెష్ అప్ అయ్యి మీరు వచ్చేసేయండి అని అక్కి అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే సరేలే అనేసి ఇంకా అక్కి వెళ్ళిపోగానే వీళ్ళిద్దరూ ఫ్రెష్ అప్ అవుదామని అనుకుంటూ ఉంటారు కదా. ఇక అప్పుడే ఇక్కడేమో బయట అన్ని ఏర్పాట్లు అబ్బాయి చేసేస్తూ ఉంటాడు. అక్కి కూడా కిందకి వచ్చి ఫుడ్ కోసం అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటే ఆర్య ఆ బెడ్ మీద అమాంతం అలాగే పడుకొని ఇలా అంటూ ఉంటాడు, అబ్బాబాబా నేను పోయిన జన్మలో ఏదో పుణ్యం చేసుకొని ఉంటాను, లేదా మహారాజులా బ్రతికి ఉంటాను, అందుకనే నాకు ఇలాంటి యోగం కలుగుతుంది అని అంటూ, ఇది పరుపు కాదు మెత్తటి దూది పించంలా ఉంది, ఎంత బాగుందో ఎంత మెత్తగా ఉందో కదా, నేను అంత మహారాజ యోగం అనుభవించాను కాబట్టి ఇప్పుడు కూడా మహారాజులా నాకు అన్ని అవకాశాలు వస్తున్నాయి అనేసి బెడ్ మీద పడుకొని చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే అను వచ్చి ఇలా అంటుంది, అదేం కాదు నా వల్లే మీకు ఈ రాజయోగం పట్టింది, లేదంటే అక్కడే ఉండేవాళ్ళు అని అను అంటే, అదేం కాదు నువ్వంటే ఇంకా ఉద్యోగం కావాలని అడుక్కొని మరీ వచ్చావు, నన్ను అక్కి అబ్బాయి ఇద్దరు ప్రేమగా నువ్వు రాకపోతే కుదరదు అని చెప్పి నన్ను బతిమాలి తీసుకొచ్చారు, నీలాగా నేను అడుక్కొని రాలేదు అని ఆర్య అంటాడు. అప్పుడు అను అంటుంది, అదేం కాదు అని సీరియస్గా అంటుంది. మరి ఇంకేంటి అని, అయినా నేను ఇదే బెడ్ మీద పడుకుంటా అనేసి ఒక ఆడపిల్లని కూడా చూడకుండా నా కోసం ఆలోచించరా మీరు, ఆ ఆడపిల్ల కింద ఎక్కడ పడుకుంటుంది అని అను అంటే ఆర్య లేచి కింద అంతా వెతుకుతూ ఉంటాడు. ఏంటి వెతుకుతున్నావు అని అను అంటే, ఏంటా ఆడపిల్ల అన్నావు కదా ఎక్కడుందా అని వెతుకుతున్నా అని ఆర్య అంటాడు. వెటకారం వద్దు, చూడు నేను బెడ్ మీద పడుకుంటా, నువ్వు కింద పడుకో అని అను చెప్తుంది. ఆర్య అంటాడు, నో నేను ఇక్కడే పడుకుంటా, ఇదే బెడ్ మీద పడుకుంటా, నీ ఇష్టం ఉంటే ఈ బెడ్ మీద పడుకో, లేదంటే కింద పడుకో, ఎక్కడైనా పడుకో అని ఆర్య అంటాడు. ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. మళ్ళీ అను అంటుంది,
ఎంత కూడా కనికరం లేకుండా ఎలా అలా ఆలోచిస్తారు మీరు? నన్ను బెడ్ మీద పడుకోమని మీరు కింద పడుకోవాలి, అసలు ఎందుకు నా గురించి అలా ఆలోచించట్లేదు అని అను తిడుతూ ఉంటే ఆర్య అంటాడు, నేనెందుకు బెడ్ మీద పడుకోకూడదు, నేను కింద పడుకోను, బెడ్ మీదే పడుకుంటా అని ఇద్దరు గొడవ పడుతూ ఉంటే ఇక అబ్బా ఈ గొడవ చాలే కానీ మళ్ళీ వచ్చేద్దాం, అక్కడ భోజనాలు అన్నారు అంటే ఏమేం స్పెషల్స్ చేశారో మన కోసం, మనం ఇప్పుడు వాళ్ళకి గెస్ట్ కదా, మన కోసం అన్ని వెరైటీస్ చేస్తుంటారు, ఫుడ్ అంతా మన కోసం వెయిట్ చేస్తుంది, తొందరగా ఫ్రెష్ అప్ అయ్యి తినేసి వచ్చాక ఇదేంటి టాస్ వేద్దాం సరేనా, బొమ్మ బొడుసు ఎవరు పడుతుందో వాళ్ళు బెడ్ మీద, పడని వాళ్ళు కింద, అలా చేద్దాం అనేసి ఆర్య బెడ్ మీద నుంచి దిగుతూ ఉంటే తిండిపోతూ ఎప్పుడు తిండే కావాలి, తిండి అనేసరికి చూడు ఎలా పరిగెడుతున్నాడో అనేసి అను అంటూ ఉంటే ఏంటి గౌరీ గారు ఏమన్నారు అని అంటూ ఉంటే మిమ్మల్ని ఏమీ అనలేదు, సరే వెళ్దాం పద అనేసి ఫ్రెష్ అప్ అయ్యి వెళ్దాం అనేసి అనుకుంటారు. ఇక ఆ తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర అబ్బాయి హడావిడి చేసేస్తూ నాన్న కోసం పాయసం చేశాను అని అక్కి టేస్ట్ చూడండి ఫ్రెండ్ ఎలా ఉందో అని అక్కి అంటే అప్పుడు మీ నాన్న కోసం చేసావు కదా చాలా బాగుంటుంది అక్కి అని సండే చెప్తాడు. ఇక ఐస్ క్రీమ్ అంత ఫ్రిడ్జ్లో పెట్టావా, అమ్మ కోసం తెప్పించాను అని అబ్బాయి అంటే పెట్టాను అని అంటూ ఇలా హడావిడిగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక రాకేష్ రవి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. రారా ఎక్కడున్నావురా అంటూ ఉండగానే రవి వచ్చేస్తాడు. రవిని చూసి రాకేష్ వచ్చేసాడు, ఇప్పుడు గొడవ జరుగుతుంది, వీళ్ళ సంతోషం అంతా నాశనం అవుతుంది అని రాకేష్ అనుకుంటాడు. రవి లోపలికి వచ్చేసరికి గుమ్మం దగ్గరికి రాగానే యాదగిరి చూసి టెన్షన్ పడుతూ రవి దగ్గరికి పరిగెత్తుకొచ్చేసి ఏంట్రా నువ్వొచ్చావేంట్రా అంటే అది కాదు నాన్న అంటే ఏది కాదురా అసలు నేను ఎవరు రమ్మన్నాడ్రా, ఎందుకు వచ్చావురా నువ్వు, వెళ్ళిపోరా తొందరగా వాళ్ళు చూడకముందే వెళ్ళిపో అని యాదగిరి రవిని అంటూ ఉంటే రవి అంటాడు అది కాదు నాన్న నేను చెప్పేది వినండి అంటే ఏంటిరా వినేది, నువ్వు ఇక్కడికి రాకూడదని నీకు చెప్పాను కదా, అభయ్ బాబు చూస్తే గొడవ చేస్తాడు అంటే అదే నాన్న నేను చెప్పబోతున్నాను అంటే ఏమి చెప్పాల్సిన అక్కర్లేదు, వెళ్ళిపో నువ్వు ఇక్కడ నుంచి అని అంటూ యాదగిరి పోరా అని అంటూ ఉండగానే జెండే వచ్చేసి యాదగిరి ఏంటి ఎందుకు రవిని వెళ్ళిపోమని చెప్తున్నావు అంటే అది కాదు సార్ అభయ్ చూస్తే గొడవ జరుగుతుంది వెళ్ళిపోమని చెప్తున్నా అంటే ఇంత సంతోషకరమైన సమయంలో రవి వస్తే ఎందుకు పంపించేస్తున్నావు అని అంటూ ఉండగానే ఇక అప్పుడే పక్కనే అబ్బాయి ఉంటాడు కదా, అబ్బాయి నేను ఇప్పుడే వస్తాను అన్ని ఏర్పాట్లు చేస్తూ ఇక అక్కడ నుంచి వెళ్తూ ఉంటాడు. అబ్బాయి సడన్గా జెండే యాదగిరి రవితో మాట్లాడుతూ ఉండటం చూసి రవిని చూసి చాలా కోపంగా అభి అక్కడికి వచ్చేసి ఇలా అంటూ ఉంటాడు, ఏంటి ఏం చేస్తున్నారు మీరు అని అంటూ రవిని చూసి ఏంటి నిన్నెవరు రమ్మని చెప్పారు ఇక్కడికి అని అంటూ అబ్బాయి సీరియస్గా అంటాడు. రవి పేరు వినగానే అక్కి పరిగెత్తుకొచ్చేస్తుంది, రవి వచ్చాడా అనేసి ఇక అక్కి వచ్చి నిలబడుతూ ఉంటుంది. ఇక పైనుంచి రాకేష్ కూడా వస్తూ ఉంటాడు. ఇక వెళ్ళిపో అని అంటూ ఉంటే ఇక అప్పుడే రాకేష్ వచ్చి రవి ఎప్పుడొచ్చావు అని అంటూ ఉన్నప్పుడే అబ్బాయి చూస్తాడు. ఇక అబ్బాయి వచ్చి కోపంగా ఎవరు రమ్మని చెప్పారు, ఎందుకు వచ్చావు, వెళ్ళిపో నువ్వు ఇక్కడ నుంచి, నేను ఎవరు రమ్మని చెప్పారు అని అరుస్తూ ఉంటే అదేంటి నువ్వే రమ్మని అని అంటూ రవి అంటూ ఉంటే నేను చెప్పాను కదరా నువ్వు వెళ్ళిపోరా ఇక్కడ నుంచి అని యాదగిరి అంటూ ఉంటాడు. ఇక రాకేష్ వచ్చి ఇలా అంటాడు, ఎందుకు వెళ్ళిపోమని చెప్తున్నారు, రవి వస్తే తప్పేంటి అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే అబ్బాయి అలా చూస్తూ నిన్ను ఎవరు రమ్మని చెప్పారా, వచ్చేస్తావా నువ్వు అని అంటూ సీరియస్గా అరిచేస్తూ ఉంటాడు. వెళ్ళిపో ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటాడు. ఇక వెంటనే నాకు రాకేష్ సార్ ఫోన్ చేసి రమ్మంటేనే నేను వచ్చాను అని అంటూ రవి చెప్తే రాకేష్ నువ్వు రమ్మని చెప్పావా, నువ్వెందుకు రమ్మని చెప్పావు అని అబ్బాయి అంటే మీ అమ్మ నాన్న వచ్చారు, తను కూడా అక్కికి అమ్మ నాన్నని కలపటం కోసం చాలా హెల్ప్ చేశాడు, అందుకనే రమ్మని చెప్పాను అబ్బాయి అని అంటే రమ్మని చెప్తే మాత్రం అలా ఎలా వచ్చేస్తావు నువ్వు, అసలు కనీసం నాతో చెప్పాల్సిన అవసరం లేదా అని అంటే ఇంకా అప్పుడే మీరు రమ్మని చెప్పారని రాకేష్ గారు నాతో చెప్తేనే నేను వచ్చాను అని రవి అంటే రాకేష్ ఒక్కసారిగా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఏంటి నేను రమ్మని చెప్పానని చెప్పావా రాకేష్ నువ్వు అంటే లేదు నేను అలా చెప్పలేదు రవి నువ్వు సరిగ్గా వినలేదనుకుంటా, అబ్బాయికి నేను నచ్చ చెప్తాను అన్నానే కానీ అబ్బాయి రమ్మన్నాడని నేను చెప్పలేదు అంటే అప్పుడే రవి టెన్షన్గా చూస్తూ ఉంటాడు. లేదు మీరు అలాగే చెప్పారు అంటే లేదు నువ్వు తప్పుగా విన్నట్టున్నావు, అయినా ఇప్పుడు ఏమవుతుందిలే అని అంటూ ఉంటే అయినా నాకు నచ్చినప్పుడు వద్దు వెళ్ళిపో రవి అని అబ్బాయి అంటూ ఉంటాడు. ఇక అప్పుడే యాదగిరి కూడా వెళ్ళిపో రవి అని చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఆర్య పైనుంచి వచ్చేస్తూ
ఏం చేస్తున్నారు అందరు ఇక్కడ అనేసి చూస్తారు. రవిని చూడగానే, రవి నువ్వా? పండగ తర్వాత మళ్ళీ కనిపించలేదు. మనం మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం కదా, కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు అని అంటూ ఉంటే, అది సార్ కుదరలేదు కలవటం అని అంటూ రవి చెప్తాడు. అప్పుడే యాదగిరి వైపు చూసి, అందరూ ఇక్కడే నించున్నారేంటి, రండి లోపలికి అని ఆర్య అంటూ ఉంటాడు. ఇక అప్పుడే సీరియస్గా ఉండటం చూసి, ఇంకా సార్ వాడు వెళ్తాడు సార్ అని యాదగిరి అంటే, ఎక్కడికి వెళ్ళేది, రవి కూడా ఇక్కడే ఉంటాడు అని ఆర్య అంటాడు. భోజనాలు చేశారు కదా రవి, రవి భోజనం చేద్దు గాని అని అంటూ ఆర్య అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే వాడు ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాడు సార్, వాళ్ళమ్మ వాడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని యాదగిరి అంటాడు. అలా అనేసరికి, ఏంటి బాబాయ్ మీరు ప్రతి దానికి రవిని తిడతారేంటి, రవి ఏం తప్పు చేశాడు, పాపం రవి చాలా మంచివాడు. పిల్లలు పెద్దయ్యాక వాళ్ళకి ఒక ఏజ్ వచ్చాక వాళ్ళతో ప్రేమగా మంచిగా ఫ్రెండ్లీగా ఉండాలి, కానీ ఇలా మీరు ప్రతిదానికి బురద చల్లినట్టుగా వాని మీద అరుస్తారేంటి, రుబాబ్ చేస్తారేంటి అని ఆర్య అంటూ ఉంటాడు. అభయ్ ఫ్రెండ్లీగా ఉండాలి కదా అనేసి ఇలా భుజం మీద చెయ్యి వేసేసరికి అభయ్ కరిగిపోతాడు. ఇక ప్రేమగా ఆర్య వైపు అభయ్ చూస్తూ ఉంటాడు. అందరూ కూడా వాళ్ళిద్దరి మధ్య ప్రేమను చూస్తూ ఉండిపోతారు. ఆర్య అందరూ చాలా రిలాక్స్ అయిపోతారు. ఇక్కడ అభయ్ మీద చెయ్యి వేసేసరికి అభయ్ చాలా హ్యాపీగా కూల్గా ఫీల్ అవుతూ ఉంటాడు. అభయ్కి ఆర్య చెప్పటం వల్ల రవిని ఇంట్లో ఉండనిస్తారని నేను అనుకుంటున్నాను. ఇంతటితో రేపు ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.